వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు లంచ్ కోసం ఆలివ్ గార్డెన్కి అయితే వచ్చాము. ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. అసలు ఈ ఆలివ్ గార్డెన్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ గార్డెన్ సాలడ్, ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ అండ్ సూప్ అనమాట. ఇవి నెవర్ ఎండింగ్గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు మనం అక్కడ కూర్చొని తిన్నంతసేపు. అండ్ ఇంటికి పట్టుకెళ్ళాలని టూ గో బాక్సెస్ అడిగినా కూడా వాళ్ళు ఇస్తారు, అవి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. సో సాలడ్ వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎంటర్ అవ్వంగానే ఎదురుగా ముగ్గురు రిసెప్షనిస్టులు అయితే ఉన్నారు. మనం ఎంతమంది ఉన్నామో అని అడిగి దాన్ని బట్టి మనల్ని ఒక రిసెప్షనిస్ట్ అయితే తీసుకెళ్ళిపోయి టేబుల్ అయితే అసైన్ చేసింది అనమాట. మాతో బుడ్డోడు ఉన్నాడు కాబట్టి వాడి కోసం హై చైర్ కావాలా అని అడిగి, సో కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళే హై చైర్ తీసుకొచ్చి సీటింగ్ మొత్తం అరేంజ్ చేసి ఆమె వెళ్ళిపోయింది అనమాట. పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్గా ఉండిద్దని 2 క్రేయాన్స్ అండ్ అక్కడ బుక్లెట్ కూడా ఇచ్చారు. సో బుడ్డోడు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు అనమాట. టేబుల్ మీదే ట్యాబ్ ఉంది. సో ఏమన్నా అప్డేట్ కానీ ఆర్డర్ కానీ ఇంకా ఏమన్నా మనం చూసుకోవడానికి కూడా ఆ ట్యాబ్లెట్లో మనం అన్నీ చూసుకోవచ్చు. మేమైతే అక్కడే ఆర్డర్ కూడా చేసాం కొన్ని. సో అదర్ దాన్ దాట్ ఇదేంటంటే బార్ ఏరియా. సో ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ అలా టీవీ చూస్తూ అదర్ డ్రింక్స్ తాగి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఫ్రూట్ డ్రింక్స్ నేను ఆర్డర్ చేయాలనుకున్నా, మాక్టైల్స్ కానీ అట్లా ఉంటాయేమో, వైన్ లేకుండా వోడ్కా అట్లాంటివి లేకుండా ఉంటాయేమో అనుకున్నా. బట్ డౌట్ అయ్యి నేను వాళ్ళని అడిగాను అనమాట, అసలు ఏంటి ఇవి నార్మల్ ప్లెయిన్వా లేదంటే ఏమైనా కలిపి ఉంటాయంటే అలా ఏముండదు, అన్నీ కలిపే ఉంటాయి అనేసి చెప్పారు. సో అందుకే బెటర్ ఎక్కువ డిస్కస్ చేయకుండా అయితే ఆర్డర్ అయితే చేయలేదు. బట్ మా బుడ్డోడి కోసం వెల్కమ్ డ్రింక్ లాగా ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. అది జస్ట్ ఫ్రూట్ జ్యూస్ అనమాట, బాగుంది. సో వాడు అదే ఎంజాయ్ చేశాడు అనమాట. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చికెన్ ఆల్ఫ్రెడో ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉండిద్ది, ఫిల్లింగ్గా ఉండిద్ది. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ చికెన్ ఆల్ఫ్రెడోలోనే సూప్ ఆర్ సాలడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ బ్రెడ్ స్టిక్స్ కూడా వస్తాయి అనమాట. అసలు ఈ ఆలివ్ గార్డెన్లో ఉండే గార్డెన్ సాలడ్ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి. క్యాబేజ్ అలానే ఇచ్చేస్తారు కదా దానిలో, అది సాయి చూసి క్యాబేజ్ వేస్తాడు వీడు అనుకుని నవ్వుకున్నాం. బట్ ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు ఆ స్మెల్లే రాదు, క్యాబేజ్ పచ్చి స్మెల్లే రాదు, టేస్టీగా ఉండిద్ది సాలడ్. అయితే సూప్లో బ్రెడ్ స్టిక్స్ భలే టేస్టీగా ఉంటాయి. అండ్ సూప్ కొంతమందికి చప్పగా అనిపించవచ్చు, ఎందుకంటే మన టేస్ట్ బడ్స్ వేరు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడే టేబుల్ మీద పెడతారు సాల్ట్ అండ్ పెప్పర్. సో క్రష్ చేసుకొని పెప్పర్ సూప్లో వేసుకొని బ్రెడ్తో తింటే చాలా బాగుంటుంది. అసలు ఇవన్నీ హెవీ ఐటమ్స్ కదా, మొత్తం వీటిల్లో చీజ్ ఎక్కువ హెవీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఎక్కువ తినలేకపోయాము అసలు మేము ఎప్పుడు వెళ్ళినా అంతే. అండ్ యూఎస్ఏలో ఈ టిప్పింగ్ కాన్సెప్ట్ అనేది బాగా రన్ అవుతూ ఉండేది. సో ఇక్కడ మనం ఏంటంటే 20% ఆఫ్ వాట్ వీ ఆర్డర్ టిప్ ఇవ్వాలి. బట్ వాళ్ళు కూడా అంతే నీట్గా మనల్ని రిసీవ్ చేసుకొని మనకు కావాల్సిన ప్రతిదీ సర్వ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ అన్నిటికన్నా క్రేజీగా నచ్చేది ఏంటంటే చీజ్ని గ్రేట్ చేసి కళ్ళ ముందు భలే వేస్తూ ఉంటారు. అది వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నా కానీ మడల్లో కూడా మర్చిపోయాను. అసలు మనము అన్నం లేకుండా అసలు అవ్వదులే లంచ్ టైం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఇలాంటివి ట్రై చేస్తే బాగుండిద్ది. ఫస్ట్లో నేను అలా అనుకున్నాను, కానీ నాకు బాగా నచ్చింది ఆలివ్ గార్డెన్. ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం, ఎందుకంటే పద్గూకులు ఇలాంటి ఫుడ్ అయితే తినలేము, హెవీ ఐటమ్స్ పైగా. సో హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి. సో ప్యాక్ చేసేసుకుని బయటకు వచ్చాక అదిగో నాలాగే ప్యాక్ చేసుకుని వెళ్ళే వాళ్ళని చూశాను. ఆలివ్ గార్డెన్లో ఫుడ్ అండ్ ఈ సాలడ్ ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. So that's all for today. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye bye.